ఈరోజు మేము వచ్చేసి చంద్రంపల్లి డ్యామ్కి అయితే వెళ్తున్నాం అనమాట. హలో, సో రైట్ నో మేము వచ్చేసి జైరాబాద్లో బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న జైరాబాద్ బస్ స్టాండ్ ఇది. సో హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ మహేష్ మఠం. ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు మేము వచ్చేసి చంద్రంపల్లి డ్యామ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ టైం మా పాపని తీసుకుని అయితే వెళ్తున్నాను నేను. సో చూసుకోవచ్చు, షీ ఈజ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. సో హైదరాబాద్లో ట్రాఫిక్ అయితే చాలా ఘోరంగా ఉంది. ఈరోజు బోనాలు హాలిడే అని చెప్పేసి వెళ్తున్నాం. సో వెదర్ అయితే చాలా బాగుంది అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయిన హైదరాబాద్ నుంచి. చంద్రంపల్లి డ్యామ్ వచ్చేసి మన హైదరాబాద్ నుంచి 35 కిలోమీటర్స్ ఉంది. 2-3 వేస్ అయితే ఉన్నాయి. స్ట్రైట్గా మన్నేకెళ్ళి నుంచి అయితే వెళ్తే 47 కిలోమీటర్స్ ఉంది. అదే ఇప్పుడు మొగడంపల్లి నుంచి వెళ్తే 35 కిలోమీటర్స్ ఉంది. సో ఆల్మోస్ట్ అంత సేమే. ఆ కార్లో వెళ్తే అట్లా పైనుంచి మన్నేకెళ్ళి సైడ్ నుంచి వెళ్తే బెటర్ ఉంటుంది, బైక్ మీదే కాబట్టి మేము ఇటు నుంచి వెళ్తున్నాం అనమాట. మొగడంపల్లి నుంచి అయితే వెళ్తున్నా. ఇప్పుడు రైట్ నౌ మేము వచ్చేసి హైదరాబాద్ ఫ్లైఓవర్ మీద అవుతున్నాం. ఫ్లైఓవర్ దిగ్గానే లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. సో చూద్దాం, చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాం చంద్రంపల్లి డ్యామ్కి వెళ్దామని. సో ఫైనల్లీ ఈరోజు అయితే కుదిరింది. నిన్నే వెళ్దామని అనుకున్నా. నిన్న సండే ఉండే, కానీ నిన్న మొత్తం చూస్తూ డే అయిపోయింది. సో ఈరోజు పొద్దు నుంచి అనుకుంటే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 12:40 అవుతుంది. సో ఈ చంద్రంపల్లి డ్యామ్కి వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి అయితే 160 కిలోమీటర్స్ అవుతుంది. గొట్ట 1 డే ట్రిప్లో మీరు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళైతే 1 డే ట్రిప్లో మొత్తం కవర్ చేయొచ్చు. గొట్ట చంద్రంపల్లి అండ్ కుస్రంపల్లి వాటర్ ఫాల్స్, ఇంకా అట్లనే దానికన్నా ముందు ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ కూడా ఉంది. సో గైస్, లాస్ట్ వీడియో కృష్ణేశ్వర్ వీడియో మొన్ననే అప్లోడ్ చేసిన. ఎవరైనా ఎప్పుడో ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి. చూసిన తర్వాత ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత అది కూడా చూడండి. ఎక్కడెక్కడో లింక్ ఐ కార్డ్లో ఇస్తుంటాను, లేదంటే వీడియో ఎండ్ అయిన తర్వాత ఉంటుంది. నా ఛానల్ విజిట్ చేసి చూడండి నా వీడియోస్ అన్నీ. సో కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్, మీ ఒక్క లైక్, ఒక కామెంట్, ఇట్స్ చాలా విలువైనది. చాలామంది చూస్తున్నారు, అట్లనే వెళ్ళిపోతున్నారు. వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అండ్ కామెంట్ చేస్తే బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఐ హోప్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనుకుంటున్నా. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా వీడియోకి సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేసి చెప్పండి. కామెంట్లో చెప్పండి. ఎలా ఉన్నా కూడా కామెంట్ చేయండి. వీడియో బాగుంది, బాగలేదు, ఏదో ఒకటి. సో దాన్ని బట్టి నా నెక్స్ట్ వీడియోలో ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. సో మీ అమూల్యమైన ఒక కామెంట్ నాకు చాలా విలువైనది. ఇప్పుడు మీరు కనుక ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడి వరకు రావాలన్నమాట. ఈ విలేజ్ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూపిస్తాను మీకు ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. ఇదేం ఊరు? మన్నాపూర్. జాడి మల్కాపూర్ ఇటు వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్. జాడి మల్కాపూర్ వెళ్ళే రోడ్ అనమాట. ఈ రోడ్ నుంచి వెళ్తే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది. ఇట్లా స్ట్రైట్ వెళ్తున్నాం మేము. ఇప్పుడు అటు వెళ్ళకుండా ఇప్పుడు మేము గొట్టంగొట్ట కాదు, చంద్రంపల్లి డ్యామ్కి వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తున్నాం. అదే ఎత్తిపోతలకి వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి. గొట్టంగొట్టకు కూడా ఎట్లా వెళ్ళాలో చూపిస్తాం, ముందు ఉంటుంది. అది మొగడంపల్లి దాటిన తర్వాత అయితే ఉంటుంది దాని మీదకి గొట్టంగొట్టకి వెళ్ళాలంటే. సో ఇదే రూట్లో మనకి 3-4 ప్లేసెస్ అయితే విజిట్ ఒక్క రూట్కి వస్తే మొత్తం 3-4 ప్లేసెస్ అయితే కవర్ చేయొచ్చు.
ఇది మొగడంపల్లి అనమాట, మొగడంపల్లి విలేజ్. సో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే గుట్టకి వెళ్ళాలన్నా, కుశ్రంపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలన్నా, చంద్రంపల్లి డ్యామ్కి వెళ్ళాలన్నా ఇక్కడికే రావాలి, మొగడంపల్లి విలేజ్. సో కరెంట్లీ మనం వచ్చేసి మొగడంపల్లి అయితే క్రాస్ అయిపోయినాం. మొగడంపల్లి క్రాస్ అయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి వెళ్తే గుట్ట అయితే వస్తుంది అనమాట ఇది. సో గుట్టకి వెళ్ళాలంటే ఇటు సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట. ఈ రోడ్ కొత్తగా వేసినట్టున్నారు, మంచిగా ఉంది, చూసుకోండి. అటు గుట్టకి వెళ్తుంది అనమాట. అటు వెళ్తే మనం గుట్టకి వెళ్తలేము, చంద్రంపల్లి డ్యామ్కి వెళ్తున్నాం. చంద్రంపల్లి డ్యామ్ అనేది బ్యాక్ వాటరే గుట్ట అనమాట. చంద్రంపల్లి డ్యామ్ది బ్యాక్ వాటర్ ఉంటుంది కదా, బ్యాక్ వాటర్ వచ్చేసి గుట్ట అంటారు దాన్ని. సో ఇటు నుంచి వెళ్ళాలి. అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రెక్కింగ్ ఉంటుంది, చిన్న ట్రెక్కింగ్ ఉంటుంది. చంద్రంపల్లి డ్యామ్ దగ్గర కూడా ట్రెక్కింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ ఏరియా కూడా. చించోలి వైల్డ్ లైఫ్ సాంచురీలో ఉంటుంది అనమాట. మొత్తం ఫారెస్ట్ ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి కుదిరితే మీరు రండి, ఇవన్నీ కవర్ చేసుకోండి. నేను ఆల్రెడీ వెళ్ళినా కాబట్టి వెళ్తలేను, అందుకని చెప్పేసి మనం అటు గుట్టకి అయితే వెళ్తలేము, చంద్రంపల్లి డ్యామ్కి అయితే వెళ్తున్నాం ఈరోజు. సో హోప్ ఇఫ్ ఎనీ బోటింగ్ ఉందని విన్నాను. అప్పుడెప్పుడో నేను వెళ్ళినప్పుడు అయితే లేకుండే, ఇప్పుడు కొన్ని వీడియోస్లో అయితే చూశాను నేను, బోటింగ్ ఉందని తెలిసింది కాబట్టి బోటింగ్ కనుక ఉంటే బోటింగ్ చేద్దాం. సో ఇక్కడ పెట్రోల్ బ్యాంక్ ఉంటుంది, చూసుకోండి. ఇటు సైడ్ వెళ్తే మన్నెకెళ్ళికి వెళ్తాం, ఇటు సైడ్ రైట్కి వెళ్తే ఇక్కడ చాంగల టెంపుల్ కూడా ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళొచ్చు. టెంపుల్కి వీరభద్రేశ్వర టెంపుల్ ఉంటుంది. ఎటు వెళ్ళాలి, లెఫ్ట్కి వెళ్ళాలి, చించోలి సైడ్. ఇది చించోలి రోడ్ అనమాట. ఇక్కడ కన్నడలో రాసి ఉంది, కొంచెం నాకు కన్నడ చదవడం కష్టం ఉంది. సుస్వాగత. కర్ణాటకలోకి అయితే ఎంట్రీ అయిపోయినాం. ఇది చూడండి, కర్ణాటకలోకి ఎంట్రీ కాగా రోడ్ ఎంత బాగుంది. మన తెలంగాణ రోడ్ చూడండి, కర్ణాటక రోడ్ చూడండి. ఇది ఎప్పుడో వేసి చాలా రోజులైంది, అది అయినా బాగుంది. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్కి వెళ్తే కుశ్రంపల్లి వాటర్ ఫాల్స్ అవుతుంది. సో లెట్స్ సీ, వెళ్ళి చూద్దాం. ఇది మొత్తం మనం ఇప్పుడు చించోలి వైల్డ్ లైఫ్ సాంచురీలో అయితే ఉన్నాం. మొత్తం ఇది అంతా పెద్ద అడవి అనమాట, వైల్డ్ లైఫ్ సాంచురీ. కిందికి దిగిన తర్వాత ఎక్కడ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి కుశ్రంపల్లి వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది అనమాట. ఇది అనుకుంటా. సో ఇది ఇక్కడ టెంపుల్ ఉంటుంది, చూడండి. దీనికి అపోజిట్కి వెళ్తే కుశ్రంపల్లి వాటర్ ఫాల్స్. ఇది సో వెళ్ళేసి వద్దాం, దగ్గరలోనే ఉంది. ఒకసారి అయితే లోపలికి వెళ్ళి చూసేసుకొని మళ్ళీ రిటర్న్ చంద్రంపల్లి డ్యామ్కి అయితే వెళ్ళిపోరు. హాలిడే కదా, కార్లు వస్తే ఇక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్తుంది, కొంచెం ఎస్యూవీ టైప్స్ కార్లు అయితే వెళ్తాయి. చాలా వెహికల్స్ వచ్చినాయి చూడండి, చెప్పలేనా, థార్ వస్తుంది. సో ఫైనల్లీ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. చెక్అవుట్. సి మీకు కనిపిస్తుందా? ఐ హోప్ కనిపిస్తుంది అనుకుంటున్నా. వాటర్ అయితే బాగున్నాయి. సో ఫ్రెండ్స్ చూడండి, కుశ్రంపల్లి వాటర్ ఫాల్స్ చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది, మంచి ఎంజాయ్ చేస్తారు పిల్లలు. చూడండి, పిల్లలు కూడా ఉన్నారు కింద, చాలామంది పబ్లిక్ కూడా ఉన్నారు. చాలా బాగుంది. వాటర్ చూడండి ఎట్లా వెళ్తున్నాయి.
సో ఇదనమాట కుసిరంపల్లి వాటర్ ఫాల్స్. చూడండి చాలా బాగున్నాయి. అప్పటికంటే ఇప్పుడు కిందికి వెళ్ళొచ్చు అటు సైడ్, కానీ వెళ్ళలేము. చూడండి పిల్లలు ఈత పడుతున్నారు. సో గైస్ ఫైనల్లీ కింది కూడా దిగేసినాం మనము. చాలా బాగుంది వాటర్ ఫాల్స్. సో ఇది అన్నమాట, సూపర్గా ఉంది లొకేషన్ అయితే. సో హియర్ ఇట్ ఈస్ చంద్రంపల్లి కుషంపల్లి వాటర్ ఫాల్స్. సో సైనింగ్ ఆఫ్. ఇక్కడ నుంచి అయితే మేము వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది. సో మేము ఇక్కడ నుంచి చంద్రంపల్లి డ్యామ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో కలుద్దాం నెక్స్ట్ చంద్రంపల్లి దగ్గర. సో సీ యూ సూన్. బస్సు ఉంటుంది, బస్సు. సో కుషంపల్లి వాటర్ ఫాల్స్ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ మేమైతే చంద్రంపల్లి డ్యామ్కి అయితే వెళ్తున్నాం. సో చూడండి ఎంత బాగుంది. కుషంపల్లి వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుండే. ఆడుకోవాలనిపించింది వాటర్లో, కానీ ఇంకేం చేద్దాం, అసలు మాకు టైం లేదు. పాప ఉంది, ఇంకొన్ని భయపడుతుంది వాటర్లోకి రావడానికి. ఎంత ఆడుతుంది అనుకున్నాం. స్ట్రైట్గా వచ్చినాక ఇప్పుడు ఇక్కడ చౌరస్తా ఉంది, ఇటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు. ఇప్పుడు మనమైతే లెఫ్ట్కి వెళ్ళిపోదాం స్ట్రైట్గా హైవే మీద. సో 200 మీటర్స్లో లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ముందు నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. ఇదే చంద్రంపల్లి డ్యామ్ అనమాట. అక్కడ నుంచి నేను యాక్చువల్గా అప్పటి నుంచి చూస్తున్నా, కన్ఫ్యూజ్ అవుతున్నా. అటు నుంచి వస్తే చించోల్ నుంచి వస్తాం, ఇటు నుంచి జైరాబాద్ నుంచి వచ్చినాం అనమాట. సో ఇటు లెఫ్ట్కి వెళ్ళాలి. ఇదేనే కరెక్టే, చించోలి వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంది. ఇది ఎంత మంచిగా ఉంది చూడండి. చంద్రంపల్లి డ్యామ్ దగ్గరలోకి అయితే వచ్చేసినాం మేము. సో ఎటు చూసినా అరటి తోటలు ఉన్నాయి, 2 సైడ్లు అరటి తోటలా. బనానా గిడ. ఓకే, సో ఇంకా జేసీబీనే. సో ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ చంద్రంపల్లి డ్యామ్. అక్కడ పెట్టేసిద్దాం. ఓ మై ఫేవరెట్ బైక్. సో ఫైనల్లీ చంద్రంపల్లి డ్యామ్కి అయితే వచ్చేసినాం. ఇది చూడండి, ఇక్కడ రాసింది వెల్కమ్ టు చించోలి వైల్డ్ లైఫ్ సాంచురీ. ఇది ఒక వైల్డ్ లైఫ్ సాంచురీ అనమాట. ఇక్కడనే లోపల డ్యామ్ ఉంది. సో వెళ్దాం, ఇంకా లోపలికి వెళ్ళేసి ఎట్లా ఉందో చూద్దాం. చాలా రోజులు అయిన వచ్చి ఎన్నో ఇయర్స్ అయిపోయింది. అప్పుడు నేను వీడియోస్ కూడా యూజ్ చేయకుండే, చాలా కాలం ముందు చేశాను. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. యాక్చువల్లీ మేము కుసిరంపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళకుంటే 2 వరకు ఇక్కడనే ఉంటుండే, 1:30 2 వరకు ఇక్కడే ఉంటుండే. సో ఫైనల్లీ మనం డ్యామ్ పైకి అయితే వచ్చేసినాం. చూడండి ఎండ ఘోరంగా ఉంది. వాటర్ చూడండి చాలా ఉన్నాయి. అదిగా సూపర్. వావ్. సో ఇక్కడ చూడండి బోటింగ్ ఉంది. ఇక్కడ చాలా దూరం నుంచి అయితే నడుచుకుంటూ వచ్చినాం. మన వెహికల్స్ అయితే అలౌ లేదు. చాలా ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ ఉందో ఎంత ఉందో, ఇది చాలా లాంగ్ ఉంది. ఇక్కడ చూడండి I am at Chincholi Wildlife Sanctuary. సో ఫ్రెండ్స్ కిందికి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. టికెట్ 150 రూపీస్ అంట బోటింగ్కి. సో ఇక్కడ టికెట్ ఎవరు ఇస్తున్నారో తెలియదు.
అటు సైడ్ పైన టెంపుల్ కనిపిస్తుంది, అక్కడ గుట్టం అనమాట. అటు సైడ్ గుట్టం. ఇది చంద్రంపల్లి డ్యాము, అది అటు సైడ్ గుట్టం టెంపుల్ కనిపిస్తుంది కదా పైన అనమాట. సో బోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. సో ఈ బోట్లన్నీ ఉన్నాయి. పర్ పర్సన్ 150 అయితే తీసుకుంటున్నారు ఇది. సో పడితే అనొచ్చు, చాలా దూరం అయితే వెళ్తుంది. ఆల్మోస్ట్ ఆ కొండల మధ్యలోకి తీసుకెళ్ళి రిటర్న్ తీసుకొని వచ్చిండు, ఒక రౌండ్ వేసుకొని వచ్చిండు. లోపల ఇదేమో గెస్ట్ హౌస్ ఉన్నాయి అనమాట. లోపలికి పంపారు బుక్ చేసుకుంటేనే. ఇది సఫారీ జీప్ అనమాట. చూడండి, సఫారీ వెహికల్స్ మొత్తం సఫారీ చేయడానికి అనుకుంటా. దీనిది మొత్తం క్లారిటీ లేదు, కన్నడలో రాసింది మొత్తం. ఒకసారి అడగాలి ఏముంది. చూడండి, డ్యామ్ అక్కడ కనిపిస్తుంది. డ్యామ్ బాగుంది. డ్యామ్ బ్యాక్ సైడ్ వాటర్ అనమాట. దీంట్లోనే బోటింగ్ చేస్తున్నారు. ఓకే, లెట్స్ గో. ఇంకా మా బోటింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం మేము. సో చూడండి, ఇంకో బోట్ అయితే వెళ్తుంది. అది ఓపెన్ టాప్ బోట్ అవుతుంది. అది మాదైతే అది క్లోజ్డ్ బోట్ ఉండే. సో బాగా అనిపించింది, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. మనకు జైరాబాద్ దగ్గరలో ఇంత మంచి బోటింగ్, ఈ లొకేషన్ చాలా చాలా ప్రశాంతంగా అవుతుంది. సో అక్కడ పైన కాటేజెస్ కూడా ఉన్నాయంట, రెంట్కి ఇస్తారు. 2000 పర్ డే అంట. ఫుడ్ మొత్తం అన్నీ మనమే తెచ్చుకోవాలి. ఫుడ్, వాటర్, ఎవ్రీథింగ్ మనదే అనమాట. ఏం దొరకవు అక్కడ. ఓన్లీ ఉండడానికి రూమ్ మాత్రమే ఇస్తారు. 2000 అంటే చాలా కాస్ట్లీ. లోపలికైతే అలౌ లేదు ఇప్పుడు. మనకు అటు సైడ్ చూస్తే గుట్టం అనమాట. లాస్ట్కి అక్కడ టెంపుల్ ఉంది. టెంపుల్ ఆ దగ్గర దాకా వెళ్ళాం మేము ఆల్మోస్ట్. అక్కడ గుట్టం ఉంది. ఇంకోటి మనకి సఫారీ కూడా ఉందంట. సఫారీ అక్కడ జీప్స్ చూపించాను కదా ఇంతకుముందు, సఫారీ కూడా ఉంది. సఫారీ మొత్తం ఆ కొండపైకి అయితే తీసుకెళ్తారు. పర్ హెడ్ 450 అన్నారు. 450 ఇస్తే మొత్తం 6 మెంబర్స్ ఉండాలి ఆ సఫారీకి. ఆ వెహికల్లో 6 మెంబర్స్ కలిపి తీసుకొని వెళ్తారనమాట. అక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ కొన్ని జింకలు అవి ఉన్నాయంట. సఫారీ అట్లా చేసుకొని వస్తారు అంతే. ఇంకా చాలా చూడనీకి అవుతుంది సించల్లి వైల్డ్ లైఫ్ శాంక్చురీలో. కానీ మనకు టైం లేదు ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఇవన్నీ కాస్ట్ కూడా ఎక్కువ అయిపోతుంది. సో బెస్ట్ బోటింగ్ ఒకటి చేసుకుంటే సరిపోతుంది అనమాట. బోటింగ్ చేసుకొని ఇంకా రిటర్న్ వెళ్ళిపోవాలి. ఇక్కడైతే ఫుడ్ ఏం దొరకదు. మీరు ఫుడ్ అయితే కంపల్సరీ తెచ్చుకోండి. దీనికి బయట చిన్న హోటల్స్ ఉన్నాయి,
బిస్కెట్ చాయ్ అవి దొరుకుతుంది, వాటర్ అంతే. సో ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్, జై హింద్.